భగవద్గీతాధారిత కథలు. యోగక్షేమం వహించుట. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరమేశ్వరుడైన నన్ను నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామభావంతో సేవించు వారి యోగక్షేమములను నేనే వహించుచుందును అని ఈ శ్లోకార్థం. ఈ శ్లోకానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చెప్తూ ఉంటారు. సర్వదా సకామంగాను నివృత్తిపరంగాను దీనిని అన్వయిస్తారు. సంసార యాత్రను గురించి కించిత్తు కూడా చింతించక కేవలం భగవంతుడిపై ఆధారపడి సర్వదా ఆయననే భజిస్తూ ఉండడం ఉచితము అని తలుస్తారు. దానికి ఈ క్రింది దృష్టాంతాన్ని చెప్తూ ఉంటారు. ఈశ్వర భక్తుడు ఒకడు ఉండేవాడు. అతడు గీతాధ్యాయనపరుడు, నివృత్తి ప్రియుడు. అతడు నిరంతరం అర్థవంతంగా గీతాధ్యాయనం చేస్తూ భగవన్నామాన్ని జపిస్తూ అతని స్వరూపాన్ని ధ్యానించడంలోనే తన సమయాన్నంతా గడిపేవాడు. అతడు కేవలం భగవంతుణ్ణే నమ్ముకున్నవాడు. అతనిపైనే ఆధారపడ్డాడు. తన జీవితాన్ని గురించి ఏమీ ఆలోచించేవాడు కాడు. తన అన్నపానాదుల గురించి కూడా ఆలోచించేవాడు కాడు. అతని తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారు. వీరు ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురు వివాహితులే. ఈయన పెద్దవాడు, మిగతా ఇద్దరు చిన్నవాళ్ళు. చిన్నవాళ్ళిద్దరూ పౌరోహిత్యం చేసి ఇంటిని నెట్టుకొస్తూ ఉండేవారు. తమ్ముళ్ళిద్దరూ ఒకనాడు అన్నగారితో, మీరు మన ఇంటి బాధ్యతల గురించి ఆలోచించడానికి కూడా కొంత సమయాన్ని కేటాయిస్తే బాగుంటుంది కదా అన్నారు. అది విన్న అన్నగారు, అందరినీ భరించేవాడు పోషించేవాడు అయిన భగవంతుడు అన్ని వేళలా సిద్ధంగా ఉన్నప్పుడు మన బ్రతుకు తెరువు కోసం మనం ఆలోచించడం అనేది పసితనమే అవుతుంది, అజ్ఞానమే అవుతుంది. తన్ను నమ్మిన వాని యోగక్షేమాలు తానే వహిస్తానని గీత యొక్క 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో భగవంతుడే స్వయంగా వివరించాడు కదా. కాబట్టి తమ్ముళ్ళు, భగవంతుని నమ్మి అతనిపై మన భారాన్ని ఉంచడమే మనం చేయవలసిన పని. ఆయన బ్రహ్మ మొదలుకొని క్షుద్రాతి క్షుద్రమైన జీవ పరమాణువుల వరకు అందరి భారము వహిస్తూ పోషణము చేస్తాడు. అతనిని నమ్మి నిత్యము అతనిని స్మరించే వారి యొక్క యోగక్షేమాల బాధ్యతను విస్మరింపడు. కాబట్టి మనం గీతాధ్యాయనం చేయడం, గీతాధ్యాపనం చేయడం, అనునిత్యము ప్రేమ పురస్పరంగా భగవన్నామ సంకీర్తనం చేస్తూ ఉండాలి సుమా అన్నాడు. అన్నగారు, మీరు చెప్పిన సబబుగానే ఉంది, కానీ జీవించడం కోసం ఏదైనా ప్రయత్నం చేయాలి కదా. ఏ ప్రయత్నము చేయని వానికి భగవంతుడు స్వయంగా ఇంటికొచ్చి ఏమీ ఇచ్చిపోడే అన్నారు తమ్ముళ్ళు. అది విన్న అన్నగారు దృఢ నిశ్చయంతో శ్రద్ధ విశ్వాసాలు ఉంటే భగవంతుడే స్వయంగా ఇంటికొచ్చి అన్నీ ఇవ్వగలడు అన్నాడు. విసిగిపోయిన తమ్ముళ్ళు కొంచెం కోపంతో, అన్నగారు, కబుర్లు చెప్పడంలో ఖర్చు ఏమీ అవ్వదు. మేము సంపాదించి తెస్తుంటే ఇల్లు గడుస్తోంది. మీరు ఇంట్లో ఉండి శ్లోకాలు వల్లిస్తూ కబుర్లు మాత్రం చెబుతున్నారు. ఎంత కష్టపడితే డబ్బు కూడబెట్టగలమో మీకేం తెలుసు? మా నుండి వేరుపడి ఇల్లు గడపండి, అప్పుడు తెలుస్తుంది ఇల్లు గడపడం ఎంత కష్టమో. ఏ ప్రయత్నం చేయకుండా మీ పని ఎలా గడుస్తుందో అప్పుడు మేము చూస్తాం అన్నారు. అది విన్న అన్నగారు ధైర్యంగా, తమ్ముళ్ళు, చాలా సంతోషం. మీరేది మంచిదనుకుంటే అలానే కానివ్వండి. నన్ను వేరు చేయండి. నేను ఎవరికీ భారంగా ఉండదలుచుకోలేదు. భగవంతుడు నన్ను ఎలా బతికించాలనుకున్నాడో అది ఆయనకు బాగా తెలుసు అన్నాడు. దాని మీద తమ్ముళ్ళు, ఇదే చాలా మంచిది. రేపే ఎవరి వాటాకు ఎంత వస్తుందో పనిచేసుకుందాం అన్నారు. మీరేది ఉచితం అనుకుంటే అలా చేయండి. నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. మీరు ఎలా చేసినా నాకు సమ్మతమే అన్నారు అన్నగారు. ఇద్దరు తమ్ముళ్ళు ఉన్న సామాను సంపదనంతా మరునాడే 3 భాగాలుగా పంచారు. బ్రాహ్మణ భక్తుని వాటాకు ఒక చిన్న సామాన్య గృహము, కొంత నగదు, కొన్ని మామూలు నగలు, బట్టలు, వంటగిన్నెలు మొదలైనవి వచ్చాయి. యజమానుల ఇండ్ల పౌరోహిత్యంలోని కొంత వాటా కూడా ఆయనకి ఇవ్వబడింది. యజమానుల ఇంటికి ఏ పురోహితుడైనా వెడితేనే ఏదో కొంత తెచ్చుకోగలడు. ఇంట్లో కూర్చున్న పురోహితుడిని ఎవరూ గుర్తించరు కదా. ఇలా ముగ్గురు వేరుపడ్డాక ఆ బ్రాహ్మణ భక్తుడు తన భార్యతో, నా తమ్ముళ్ళు మనకిచ్చినది కొంచెమే అయినా అది చాలా తృప్తిగా ఉంది. ఇప్పుడు మనం చేయవలసిందల్లా కేవలం భగవంతునిపై ఆధారపడడమే.
ఎవరి ఇంటికి వెళ్ళి యాచన చేయకూడదు, ఎవరేమి ఇచ్చినా తీసుకోకూడదు. భగవంతుడు తానే స్వయంగా భక్తుల యోగక్షేమాలు వహిస్తాడు. ఆయనే మన యోగక్షేమాలు చూస్తాడు. ఇప్పుడు తమ్ముళ్ళిచ్చిన దానితోనే మన అవసరాలు గడుపుకోవాలి సుమా అన్నాడు. బ్రాహ్మణి ఈశ్వర భక్తురాలు, పతివ్రత. ఆమె తన భర్త మాటను గౌరవంగా స్వీకరించింది. ఇప్పుడు ఇల్లు గడపడానికి ఎంతో కొంత చేతిలో ఉండనే ఉంది. ఇది అయిపోతే స్వామి ఏది ఉచితం అనుకుంటే అదే స్వయంగా చేస్తాడు అనుకుంది. ఆ భగవద్భక్తుడైన బ్రాహ్మణుడు ప్రాతకాలం 4 గంటలకే లేచి కాలకృత్యాల తర్వాత 1 మైలు దూరంలో ఉన్న చెరువుకు వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసేవాడు. ఆ తరువాత భగవంతుని మానసిక పూజ, జపము, ధ్యానము చేసుకుని భగవద్గీతా శ్లోకాలకు అర్థం తెలుసుకుంటూ దానిని సంపూర్ణంగా పారాయణ చేసేవాడు. ఇదంతా పూర్తి చేసుకొని పగలు 11 గంటలకు ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు. తరువాత 1 గంటకు మళ్ళీ అదే చెరువుకు పోయి జపము, ధ్యానము, స్వాధ్యాయము చేసేవాడు. ఆ తరువాత సాయంత్రం 4 గంటలకు శౌచ స్నానం చేసి సంధ్యావందనం ఆచరించేవాడు. దాని తర్వాత మానస పూజ చేసి సత్శాస్త్రాలను శ్రద్ధాభక్తులతో స్వాధ్యాయం చేసేవాడు. సూర్యాస్తమయం తరువాత భగవన్నామ జపము, ఆయన స్వరూప ధ్యానము చేసేవాడు. రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాలు చేసుకొని తరువాత ఇంటికి వచ్చి భోజనాదులు ముగించుకొని తన భార్యతో సత్కాలక్షేపం చేసి రాత్రి 10ంటికి పడుకునేవాడు. సాధ్వి అయిన అతని ధర్మపత్ని కూడా 2 పూటలా భర్తకు నమస్కరించటం, ఆయన శుశ్రూష చేయటం, ఆజ్ఞ పాటించటం, అలాగే భగవద్భజన ధ్యానాలను చేయటం తన పరమ కర్తవ్యంగా భావించేది. ఈ విధంగా ఇద్దరికీ రోజులు గడిచిపోతున్నాయి. రోజు ఉన్నదాంట్లో ఖర్చు అవుతూనే ఉండేది. కొంతకాలానికి వారి దగ్గర ఉన్న డబ్బు పూర్తిగా అయిపోయింది. ఒక రోజున డబ్బంతా పూర్తిగా అయిపోయింది అన్నది భార్య. నగలు బట్టలు కూడా అయిపోయాయా అన్నాడు భర్త. లేదు అన్నది భార్య. ఓహో, ఈ నగలు బట్టలతో కాలం గడపమని కాబోలు స్వామి ఆజ్ఞ అని అనుకుంది. వెంటనే వాటిని అమ్మి ఇల్లు గడపడం మొదలుపెట్టింది. కానీ అవెన్నాళ్ళకు సరిపోతాయి, అవి అయిపోయాయి. మరొకనాడు నగలు బట్టలు కూడా అయిపోయాయి అన్నది భార్య. ఏమీ భయం లేదు, ఇంకా గిన్నెలు తప్పేళ్లాలు ఇంట్లో ఉన్నాయి కదా అన్నాడు భర్త. ఓహో, స్వామి గిన్నెలు ఇంటిని అమ్మి ఇల్లు గడపమని అంటున్నారు అనుకున్నది భార్య. ఆమె ఆనందంగా ఇల్లు అమ్మేసి అద్దె ఇంట్లోకి మకా మార్చింది. కొన్నాళ్ళు ఇలా గడిచిపోయాయి. ఆ తరువాత గిన్నెలు వగైరాలు అమ్మినా ఎన్నాళ్ళు గడుస్తాయి? చివరికి బ్రాహ్మణికి కట్టుకుంటానికి ఒక చీర, బ్రాహ్మణుడికి ఒక ధోవతి ఉత్తరీయం మాత్రం మిగిలాయి. ఒకనాడు బ్రాహ్మణుడు ప్రాతకాలం 4 గంటలకు లేచి అడవికి పోవటం చూసి నమస్కరించి వినమ్రురాలై, స్వామి ఇప్పుడిక ఏమీ మిగలలేదు. ఈ ఇల్లు అద్దె ఇల్లు, గిన్నెలు మొదలైనవన్నీ పూర్తిగా అయిపోయాయి. ఇక మీరు పారాయణ చేసే గీతాగ్రంథం, మీ ధోవతి ఉత్తరీయం, నా చీర మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈవేళ అన్నం వండడానికి బియ్యం కూడా లేవు. ఉన్నవి అన్నీ నిన్నటితోనే నిండుకున్నాయి అన్నది. బ్రాహ్మణుడు భార్య మాటలు విని కూడా మారు మాట్లాడకుండా ఎప్పట్లాగా అడవికి వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగానే బ్రాహ్మణుడు చెరువుకు చేరి శౌచస్నానం ఆచరించి సంధ్యావందనం, గాయత్రి జపం మొదలైన నిత్యకృత్యాలు ఆచరించాడు. తదనంతరం ఆయన గీతాపారాయణం చేస్తుండగా ఆయనకి ఇష్టమైన శ్లోకం ముందుకొచ్చింది. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆ రోజు ఆ శ్లోకాన్ని చదివి ఉలిక్కిపడ్డాడు. దాన్నే మననం చేసుకుంటూ మనసులో ఇలా అనుకోసాగాడు. ఈ శ్లోకంలో భగవంతుడు వాగ్దానం ఏమీ చేయలేదు. ఇది బహుశా ఎవరో చేర్చిన వాక్యం కావచ్చు. నిజంగా భగవంతుడే ఇలా శపథం చేస్తుంటే నేటి వరకు నా గురించి కొంచెం కూడా పట్టించుకోలేదే. నేను పూర్తిగా ఆయన్నే నమ్ముకున్నానే, ఆయన మీదే ఆధారపడ్డానే అని పరిపరి విధాలా ఆలోచించి సమాధానపడలేక ఆ శ్లోకాన్ని విడిచిపెట్టి మిగతా శ్లోకాలను పారాయణ చేయడం మొదలుపెట్టాడు. సర్వహృదయేశ్వరుడు, భక్తవాంఛా కల్పతరువైన భగవంతుడు బ్రాహ్మణుని మనసులోని భావాన్ని గ్రహించి స్వయంగా ఒక విద్యార్థి రూపాన్ని ధరించి ఒక గుర్రం మీద ఆయన ఇంటికి వెళ్ళి బ్రాహ్మణి ఎదుట మిఠాయిలతో నిండిన ఒక పళ్ళారా నుంచి, అమ్మా గురువుగారు ఎక్కడున్నారు అని అడిగాడు. అది విన్న బ్రాహ్మణి, ఇక్కడికి 1 మైలు దూరంలో ఒక చెరువు ఉంది, ఆ చెరువు దగ్గరే తమ శౌచ స్నానాదులు చేసి నిత్యానుష్ఠానం చేసుకోవడానికి పండితులు ప్రతిదినము అక్కడికే వెళతారు. తిరిగి 11 గంటల ప్రాంతంలో తిరిగి వస్తారు.
ఇప్పుడు 10 గంటలైంది. వారు రావడానికి ఇంకో గంట పడుతుంది. ఇంతకు మీరెవరు? ఈ మిఠాయిలను ఎందుకు తెచ్చారు అన్నది. విద్యార్థి, నేను పండితుల వారి శిష్యుణ్ణి. మా గురువు గురుపత్నుల సేవార్థం ఈ మిఠాయి తెచ్చాను. దీనిని మీరు స్వీకరించండి అన్నాడు. అందుకు ఆమె, పండితుల వారు ఎవరిని శిష్యులుగా చేసుకోరు, ఎవరిచ్చిన వస్తువులను తీసుకోరు, ఎవరి వస్తువులను స్వీకరించవద్దని నన్ను ఆజ్ఞాపించారు. కాబట్టి ఎవరు ఏమి ఇచ్చినా వాటిని స్వీకరించలేను. వీటిని మీరు తీసుకుని వెళ్ళండి అన్నది. దానికి విద్యార్థి, మీరన్నది నాకు తెలిసిందే. గురువుగారు ఎవరినీ శిష్యులుగా స్వీకరించలేదు. ఇది అక్షరాలా నిజం. కానీ నన్నుగాక మరెవరినీ శిష్యునిగా చేసుకోలేదు, ఇక చేసుకోరు కూడా. నాపై వారికి విశేషమైన కృపాదృష్టి ఉన్నది. అందుకే నన్ను శిష్యుని చేసుకున్నారు అన్నాడు. నిన్నొక్కడనే చేసుకున్నట్టు నేను ఎప్పుడూ వినలేదు. నాకు తెలిసినంతవరకు వారు ఎవరినీ శిష్యుని చేసుకున్నది లేదు. మరి మీరు వారి శిష్యులను ఎలా నమ్మమంటారు? ఏదేమైనా ఈ మిఠాయిని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించలేను. పండితుల వారు వచ్చిన తర్వాత మీరే వారికి ఇవ్వవచ్చు అన్నది ఆమె. సరే, మంచిది. ఈ పళ్ళెరము నా గుర్రము కూడా ఇక్కడే ఉంటాయి. నేను మళ్ళీ వచ్చి గురువుగారిని కలుసుకుంటాను అన్నాడు విద్యార్థి. అది విన్న బ్రాహ్మణి, మీరు మీ పళ్ళెరాన్ని తీసుకుని వెళ్ళండి. పండితులు వచ్చిన తర్వాత తిరిగి తేవచ్చు. వారి అభిజ్ఞ లేకుండా సుతరాము దీన్ని ఇక్కడ ఉంచరాదు అన్నది. కానీ భగవంతుడు చిత్రమైన వాడు కదా. ఆయన ఆ పళ్ళెరాన్ని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతుంటే, మీ పేరు ఊరు చెప్పండి, వారు వచ్చిన తర్వాత మీ పళ్ళెరాన్ని మీ ఇంటికి పంపడానికి వీలవుతుంది అన్నది. వారు నన్ను ఎరుగుదులేండి. వారికి నేను ఒక్కడనే శిష్యుడిని అవ్వడం వలన నాపై వారికి విశేషమైన దయ ఉంది. నేను తప్ప వారికి వేరే శిష్యులు ఎవరో లేనే లేరు. ఇవాళ ఉదయాన ఎవరిపై అలిగి వదిలేశారో వారే వచ్చారని చెప్పండి చాలు, వారు అర్థం చేసుకుంటారు అని వదిలించి భగవంతుడు వెళ్ళిపోయాడు. అడవి నుంచి ఒక గంట తర్వాత వచ్చిన పండితుడు ఇంటిలోకి ప్రవేశించగానే మిఠాయిలతో నిండి ఉన్న పళ్ళెరాన్ని చూచాడు. పండితుడు కొంచెం కోపంగా, ఈ మిఠాయి ఎక్కడిది? ఎవరిచ్చారు? ఇది ఇక్కడికి ఎందుకు ఉన్నది అన్నాడు. బ్రాహ్మణుని భార్య చేతులు జోడించి వినయంగా, స్వామి, దీన్ని నేను ఉంచలేదు. ఒక విద్యార్థి బలవంతంగా దీన్ని ఇక్కడి నుంచి వెళ్ళాడు. గురుసేవకే తెచ్చానన్నాడు. అయినా నేను సమ్మతించలేదు. కానీ బలవంతంగా దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్నది. నేను ఇంతవరకు ఎవరిని శిష్యునిగా చేసుకోనూ లేదు. ఇక ముందు కూడా అలా చేయనన్న విషయం నీకు విరుగుదు కదా అన్నాడు బ్రాహ్మణుడు. అవును, ఇది నిజమే. పండితులు ఎవరినీ శిష్యులను చేసుకోలేదు, ఇక ముందు కూడా చేసుకోరు అన్న విషయాన్ని నేను చెప్పాను. దాన్ని సమర్థిస్తూ, నాకు ఈ విషయం విదితమే, నన్ను తప్ప మరెవరినీ శిష్యునిగా చేసుకోలేదు, చేసుకోరు కూడా. నేను ఒక్కడినే ఆయన శిష్యుణ్ణి. నాపై వారి కృపా విశేషం అపారంగా ఉంది. కాబట్టే ఆయన నన్ను మాత్రమే శిష్యునిగా స్వీకరించారు. నేను చెప్పే విషయాన్ని పరమసత్యంగా నమ్మాలి మీరు అన్నాడు. దాని మీద మిమ్మల్ని వారు శిష్యునిగా స్వీకరించినట్లు నేను వినలేదు. అయినా వారి ఆజ్ఞ లేకుండా ఈ కానుకను నేను ఇక్కడ ఉంచలేను అని చెప్పినా ఆ పళ్ళేరాన్ని ఇక్కడే వదిలి వెళ్ళిపోయాడు అని జరిగినది వివరించింది బ్రాహ్మణ పత్ని. అతని పేరు ఊరు అడిగి ఉండాల్సింది. ఈ కానుక తిప్పి పంపేందుకు వీలు కలిగేది అన్నాడు బ్రాహ్మణుడు. నేను ఆ వివరాలు అడిగాను. అవి చెప్పకుండానే గురువుగారు నన్ను తప్పక తెలుసుకుంటారు అన్నాడు. ఇవాళ ఉదయాన్నే నా మీద అలిగిన వారు ఈ కాస్త సేపటికే మర్చిపోతారా అని, ఇవాళ ఉదయాన మీరెవరి మీద అలిగారో అతడే మీ ఏకైక శిష్యుడని, అతడే ఈ కానుక సమర్పించాడని చెప్పండి అని ఈ పళ్ళేరాన్ని ఇక్కడే ఉంచి గుర్రాన్ని కూడా ఇక్కడే కట్టేసి వెళ్ళాడు. తిరిగి వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటానన్నాడు అన్నది. అది వినిన పండితుని వడలు పులకరించింది. ఆయన గద్గద కంఠుడై భార్యతో, బ్రాహ్మణి, నీవు చాలా ధన్యురాలు. ఆయన సాక్షాత్తు భగవంతుని దర్శనాన్ని పొందిన నీవెంత భాగ్యశాలివి. నేను భాగ్యహీనుని కావటం వలన నాకు ఆయన దర్శన భాగ్యాన్ని ఇయ్యలేదు. నేను ఒక్కరోజు కూడా ఆకలికి తట్టుకోలేకపోయాను. అధీరుణ్ణయి భగవంతుని వాక్యాలనే విశ్వసించక ఆయనపై అలిగాను, అవిశ్వాసాన్ని ప్రకటించాను. గీత సాక్షాత్తుగా భగవంతుని నోటి నుంచి వెలువడింది. దాన్ని విశ్వసించకపోవటం అంటే పూర్తిగా భగవంతుణ్ణే నమ్మక అపరాధం చేసినట్టు అని అర్థం. ఈరోజు గీతాపారాయణ సమయంలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యహం అనే శ్లోకం వచ్చినప్పుడు అవిశ్వాసాన్ని మనసులో నింపుకున్న నాకు భగవంతుని వాక్యాలపై అనుమానం వచ్చింది, అపనమ్మకం కలిగింది. ఇవి నిజంగా భగవంతుడు పలికిన వాక్యాలే అయితే నిశ్చయంగా నా యోగక్షేమాన్ని భరించేవాడు. అలా జరగలేదు కాబట్టి ఇవి భగవద్వాక్యాలు ఏమాత్రం కావు అని
వీటిని ఎవరో భగవంతుని వాక్యాలుగా చేర్చి ఉంటారు అనే అనుమానం, అపనమ్మకం కలిగి ఆ శ్లోకాన్ని చదవకూడదని నిర్ణయించుకొని ఆ శ్లోకాన్ని వదిలేసి మిగతా శ్లోకాలను అనుసంధానం చేశాను. నేను నీచాతి నీచుణ్ణి, మహాపాపిని, విశ్వాసహీనుణ్ణి. మనస్సులో కాస్తంత ధైర్యం ఉన్నా ఇలాంటి నీచ కార్యానికి ఉడిగట్టేవాడిని కాను. ఆ పరమదయాళు అయిన భగవంతుడు సర్వదా మన యోగక్షేమాల కార్యం సాగిస్తూనే ఉన్నాడు. అంతా అయిపోగానే వెంటనే వచ్చి ఆదుకున్నాడు. అవిశ్వాసం చూపిన అపరాధ కారణంగా నేను ఆయన దర్శన భాగ్యానికి నోచుకోలేకపోయాను. నీవు శుద్ధమైన అనన్య భక్తురాలివి, పతివ్రతవు, కాబట్టే నీకు స్వామి దర్శనమిచ్చారు. ఇక స్వామి దర్శనమిచ్చే వరకు నాకు మనశ్శాంతి లేదు అని విచారిస్తూ బయటికి తూచాడు. ఆశ్చర్యం, బయట ఉన్న గుర్రం మీద ఒక పెద్ద మూట ఉండడాన్ని గమనించి వెంటనే దాని ఇంటిలోనికి తెచ్చి విప్పి చూడసాగాడు. అందులో లక్షల రూపాయలు విలువ చేసే రత్నాలు నిండి ఉన్నాయి. బ్రాహ్మణుడి వీటిని చూసి తాను చేసిన పనికి పశ్చాత్తాపడసాగాడు. ఆయన గద్గద కంఠుడయ్యాడు. ప్రేమ తన్మయత్వంతో భక్తి పారవస్యంతో భాగవతంలోని శ్లోకాన్ని పఠించసాగాడు. అహోబకీయం స్తనకాలకూటం జిగాంసయాపాయాయ తస్య సాక్షి లేభే గతిం దాత్ర్యుచితాం తతోన్యం కం నా దయాళుం శరణం వ్రజేమా. అంటే శ్రీకృష్ణ భగవానుడు తనను చంపుటకై స్తనములందు విషము నింపుకొని వచ్చిన పూతలను కూడా తన తల్లి వలె భావించి ఆమెకు ఉత్తమ గతి నొసంగాను. అట్టి దయాళు వదిలి ఇంకెవరి శరణ వేడవలెను అని శ్లోకార్థం. ఇటువంటి దీనబంధువు, పతితపావనుడు, అందరినీ భరించి పోషించే విశ్వంభరుడైన ప్రభువు మీద అసత్యపు దోషాన్ని మోపి నన్ను నేను కళంకితునిగా చేసుకున్నానండి. నన్ను నేనే చీత్కరించుకోవాలి. నేను ధనానికి దాసుణ్ణి కాక నిజంగా ప్రభువుకే దాసుణ్ణి అయి ఉంటే నాకు అన్నవస్త్రాల చింత ఎందుకుండేది? నన్ను సంతోషపరచడానికి ఆయన నాకు ఈ రత్నరాశులను ఎందుకిచ్చి ఉండేవాడు? నేను వాస్తవానికి భగవత్తత్వ రహస్యాన్ని తెలుసుకొని ఉంటే, నాకు ఆయనపై నిజమైన భక్తి ప్రేమ ఉంటే, నా మనసులో లేశమాత్రమైన ధనాశ లేకుండా ఉంటే స్వామి నాకు ఈ రత్నరాశులనిచ్చి ఎందుకు మరిపిస్తాడు అని అంటూ బ్రాహ్మణుడు ఆనందముగ్ధుడైపోయాడు. చాలాసేపు అవడం చేసిన బ్రాహ్మణి భగవత్ప్రసాదాన్ని తీసుకుంటే రండి స్వామి అంది. తాను వస్తానని స్వామి చెప్పి వెళ్ళారు కదా, వారు వచ్చిన తర్వాతనే ప్రసాదాన్ని తీసుకుంటా అన్నాడు బ్రాహ్మణుడు. సాయంకాలమైనా స్వామి రాలేదు. బ్రాహ్మణి మళ్ళీ ఇకనైనా ప్రసాదం తీసుకోండి అంది. పండితుడు ఆమె మాట వింటాడా? మళ్ళీ అదే మాట చెప్పాడు. రాత్రి 10 గంటలయింది. ఇక పడుకునే సమయం కూడా అయ్యింది. అయినా భగవంతుడు రానేలేదు. అప్పుడు మళ్ళీ బ్రాహ్మణి ఎంతో వినయంగా ప్రసాదం తీసుకోండి స్వామి అని ప్రార్థించింది. అయినా బ్రాహ్మణుడు ప్రసాదం తీసుకోలేదు. భార్యాభర్తలు ఇద్దరూ ఏమి తినకుండానే నిద్రపోయారు. రాత్రి 11 గంటలైంది. ఇంతలో ఎవరో తలుపు తట్టుతూ, గురుమాత తలుపు తీయండమ్మా అని మధుర స్వరంతో పిలవడం వినబడింది. బ్రాహ్మణ దంపతులకు ఇంకా నిద్ర పట్టలేదు. గురుమాత అన్న మధురమైన కంఠస్వరంతో పిలిచిన పిలుపుని విన్న బ్రాహ్మణి ఉలిక్కి పడిగింది. ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరై, స్వామి చూడండి, మీ భగవంతుడు వచ్చేశాడు అన్నది బ్రాహ్మణునితో. వెంటనే బ్రాహ్మణుడు పరుగున వెళ్ళి తలుపు తీశాడు. భగవంతుని చరణాల మీద వాలిపోయాడు. భగవంతుడు అతను తన హృదయానికి అత్తుకున్నాడు. ఆ సమయంలో పండితుని స్థితి చాలా విచిత్రంగా ఉంది. అతని శరీరం రోమాంచితమైంది. కళ్ళ నుండి అశ్రువులు ధారాపాతంగా కురవసాగాయి. హృదయం ప్రఫుల్లితమైంది. గొంతు మూగబోయింది. అయినా ఎలాగో దాన్ని సంభాళించుకొని, నాథ, నేను కేవలం అర్థానికే దాసుడైన వాణ్ణి. అయినా నా వంటి పామరుని మీద కూడా మీ కృపాకటాక్షం కలగడం మీ దయాగుణం కారణంగానే. నా భావాలు నా చేతలో గమనించినట్లయితే నాకు మీ దర్శన భాగ్యం కలగడం కాదు కదా, నరకంలో కూడా నాకు చోటు లభించకూడదు. సర్వదా ఏ దోషము లేని మహాపురుషులైన మీకు దోషం అంటగట్టాను. నా వంటి ధనదాహం గలవాడు నీచుడు మరొకడెవడు బహుశా ఉండడు. ధనం కోసమే మిమ్మల్ని భజించాను. అందుకే మీరు నా సంతోషం కోసం ఈ రత్నాలు ఇచ్చారు. నేను ఒక స్వార్థపరుణ్ణవడం వలన మిమ్మల్ని సాంసారికమైన యోగక్షేమం వహించేవాడనే భావించాను. నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకొని ఉంటే ఇహలోక యోగక్షేమం కాక పారమార్థిక యోగక్షేమం అనే కోరి ఉండేవాడిని. నిష్కామ భావంతో కేవలం మిమ్ము మాత్రమే నమ్మినవాడు యోగక్షేమాల్ని కోరడు. మీరు అతడు కోరకుండానే అతని యొక్క యోగక్షేమాన్ని వహిస్తారు. మీ వంటి మహాపురుషుల యందు కారణం లేని అనన్య శరణాగతిని పొందడానికి నా వంటి అభాగ్యులకు ఇలాంటి శ్రద్ధ, ప్రేమ, విశ్వాసం, ఆధారపడకుండడం అనే గుణాలు ఎక్కడున్నాయి అన్నాడు.
ఇందులో నీ దోషం ఏమీ లేదు. నీవు నా మీదే ఆధారపడ్డావు. నేనే రావడంలో ఆలస్యం చేశాను. ఇది నా స్వభావ దోషమే. అయినా నీవింతవరకు భోజనం ఎందుకు చేయలేదు అని భగవంతుడు పండితుని అడిగాడు. తమరు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళారు కదా, మరి మీరు రాకుండా నేను భోజనం ఎలా చేయగలను స్వామి? ముందు మీరు భోజనం చేయండి, ఆ తరువాతనే మేము ప్రసాదాన్ని తీసుకుంటాము అన్నాడు బ్రాహ్మణుడు. అలా కాదు, మనందరం కలిసే భుజిద్దామన్నాడు భగవంతుడు. అప్పుడు బ్రాహ్మణుని భార్య భగవత్ సంకేతాన్ని అర్థం చేసుకొని వారిద్దరికీ భోజనం వడ్డించింది. అత్యంత భక్తి పారవశ్యంతో బ్రాహ్మణుడు భగవత్ ప్రసాదాన్ని సంతోషంగా స్వీకరించాడు. అది చూచిన భగవంతుడు, నీకేమి కావాలో కోరుకో, నీకు దుర్లభమైనది ఏదీ లేదు అన్నాడు. స్వామి, మీరే స్వయంగా దయచేసినప్పుడు ఇంకా నేను కోరుకునేది ఏముంటుంది? ప్రభు, నాలో ఈ యోగక్షేమానికి సంబంధించిన కోరిక లేశమాత్రమైనా లేకుండా కేవలం మీ యందే అనన్య విశుద్ధ భక్తిని, ప్రేమను ప్రసాదించండి అని అన్నాడు బ్రాహ్మణుడు. భగవంతుడు తథాస్తు అని అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత బ్రాహ్మణ పత్ని కూడా ప్రసాదాన్ని స్వీకరించింది. ఇక్కడ తమ్ముళ్ళు భగవద్భక్తుడైన అన్నగారి నుండి వేరుపడినప్పటి నుంచి అత్యంత దుఃఖాన్ని, దారిద్ర్యాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. వారికి ఎవరి సాయము లభించక, అడిగినా అప్పిచ్చేవాళ్ళు కరువై చాలా హీనమైన స్థితికి దిగజారిపోయారు. తమ అన్నగారు చాలా ధనవంతుడయ్యాడని, ఆయన ఇంటి ముందు యాచకులు బారులు తీరి ఉంటారని విన్న తమ్ముళ్ళు అన్నగారి దగ్గరకు చేరుకున్నారు. పరమభక్తుడైన పండితుడు తన తమ్ముళ్ళిద్దరినీ దగ్గరికి తీసుకొని హృదయానికి హత్తుకున్నాడు. వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నాడు. మీ వంటి సత్పురుషుల నుండి విడిపోయిన వాళ్ళు క్షేమంగా ఎలా ఉంటారు? మీకు మా ముఖం కూడా చూపించే స్థితిలో మేము లేము. అయినా మాపై ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇది మీ సౌహార్దమే అన్నారు తమ్ముళ్ళు. కాదు, అలా అనకండి తమ్ముళ్ళు, మన ముగ్గురం సహోదరులం. మనం ఎప్పటికీ వేరు కాలేము. ఇదేదో కర్మఫలం కాబట్టి ఇలా జరిగింది. మనం ఇంతకుముందు ప్రేమగా ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడు అలానే ఉండాలి. మరి ఈ లోకంలో సహోదరులను మించిన హితైషులు, ప్రేమ కలవారు ఎవరుంటారు? మీరిక బిడేపడకుండా, పశ్చాత్తాపడకుండా మునుపటిలాగానే ప్రేమతో ఉండాలి. ఈ కనిపించే ఐశ్వర్యంలో నాదేముంది? ఇదంతా భగవంతుని విభూతియే. భగవంతుని మనస్ఫూర్తిగా నమ్మిన వారి యోగక్షేమాలు ఆయనే స్వయంగా వహిస్తాడు. పసివాడు తన తల్లిదండ్రుల మీద ఆధారపడి నిర్భయంగా ఉంటే వాడి సంరక్షణాభారాన్ని వారెలా వహిస్తారో అలానే కాదు అంతకంటే ఎక్కువగా భగవంతుడు తన్ను నమ్మి తన భారానంతా ఆయనపైనే ఉంచే వారి యొక్క యోగక్షేమాల్ని స్వయంగా వహిస్తాడు. వారిని పాలిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. ఇంతెందుకు, ఆయన తన్ను తాను తన భక్తునికే సమర్పించుకుంటాడు. కాబట్టి మీరు అనన్యాచింతయాంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనే శ్లోకంలో చెప్పిన దానిపై విశ్వాసం ఉంచి సర్వదా భగవానుని స్మరిస్తూ ఉండాలి. అంతేకాదు, దాని అర్థాన్ని, దాని భావాన్ని పూర్తిగా తెలుసుకొని నిరంతరము గీతాధ్యాపనము చేయాలి అన్నాడు. దీని తరువాత తమ్ముళ్ళిద్దరూ అన్నగారి దగ్గరే ఉంటూ ఆయన ఆజ్ఞానుసారమే నిత్యము జపధ్యానాదులు చేస్తూ గీతాపారాయణం చేయడం ప్రారంభించారు. అనతి కాలంలోనే భగవద్భక్తిలో తన్మయులై భగవత్కృపచేత ఆయన సాన్నిధ్యాన్ని పొందారు. ఈ కథ ఎంతవరకు నిజమో తెలియదు, కానీ దీనివలన భగవంతుని నమ్మి తన భారాన్ని ఆయనపై ఉంచిన వాని యొక్క యోగక్షేమాలు ఆయనే వహిస్తాడు అని భావం సుస్పష్టమైంది. కాబట్టి మనం కూడా దీన్ని విశ్వసించి భగవంతునిపై నమ్మకంతో ఆధారపడదాం. అన్నిటికంటే ఉత్తమమైన విషయం ఏమిటంటే నిష్కామ భావంతో నిత్యము నిరంతరము భగవంతుని స్మరిస్తూ ఉండాలి అని గ్రహించాలి. యోగక్షేమాల కోరిక కూడా లేకుండా అహేతుకమైన పవిత్ర ప్రేమను కలిగి ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఒకవేళ యోగక్షేమాల కోరిక ఉన్నట్లయితే పారమార్థిక యోగక్షేమమే కోరుకోవాలి. అప్రాప్తమైనది ప్రాప్తమవడాన్నే యోగం అంటారు. ఈ ప్రాప్తమైన దాన్ని రక్షించడమే క్షేమం అంటారు. పారమార్థిక యోగక్షేమానికి అర్థమేమంటే పరమాత్మను పొందడానికి చేసే సాధనా మార్గంలో మనం చేరుకున్న సాధన సంపత్తి స్థాయిని భగవంతుడే రక్షిస్తూ ఆ సాధనలో ఏదైనా కొరత కలిగితే దాన్ని పూరిస్తాడు. ఇది భగవంతుడు ఇచ్చిన వాగ్దానం. ఇలా ఈ తత్వాన్ని తెలుసుకొని విశ్వసించి భగవంతునిపై భారం మోపి నిర్భయులై కేవలం భగవచ్చింతనం తప్ప మరే చింతన లేకుండా ఉండాలి. సాంసారిక యోగక్షేమాల్ని కాంక్షించి భగవంతుని భజించేవారు భగవంతుణ్ణే స్మరించని వారికన్నా ఉత్తములే. ఎందువలనంటే అర్ధార్థులు, ఆర్తులు మొదలైన భక్తులు కూడా ఉదారులు, శ్రేష్ఠులుగా చెప్పబడ్డారు. ఉదారాహ సర్వ ఏవైతే. అంతేకాదు, జ్ఞాని, నిష్కామ అనన్య భక్తుడు తన స్వరూపమే అన్నాడు గీతాకారుడు.
అట్టి భక్తునికి భగవంతుడు తప్ప వేరు గతి లేనే లేదు. కాబట్టి మనం అందరం భగవంతునికి నిష్కామ జ్ఞానులమైన అనన్య భక్తులం కావాలి. ఇలాంటి భక్తులే భగవంతునికి అత్యంత ప్రియులు. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం చ మమ ప్రియ. ఆ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావసితుడై అనన్యభక్తియుక్తుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఎలయన వాస్తవంగా నన్ను తెలుసుకుని జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టడను, అతడును నాకు మిక్కిలి ఇష్టడు. శుభం భూయాత్.